హలో ఎవ్రీవన్. నేను పార్ట్ 1లో చెప్పినట్టు నేను మా ఫ్రెండ్ గారి పెళ్ళికి పోతున్నా. ఆంధ్రలో పెళ్ళి కూడా ఇదే ఫస్ట్ టైం నాకు. దీని రిలేటెడ్ పార్ట్ 1 వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. నా వర్క్ అయిపోయింది, ఇక ట్రైన్ ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నా. ఈ సెన్సార్ డోర్ ఏమో రావట్లేదు నాకు అస్సలు. రావట్లేదే. 20707 ట్రైన్ స్టార్ట్ అయింది ఇప్పుడే, జస్ట్ మిస్. నేను ఇంకా ట్రైన్ దిగుదాం అనుకున్నా. దీని తర్వాత డోర్స్ క్లోజ్ అయితే మాత్రం నా పని గోవింద అవుతుండే. వందే భారత్ ఎక్కే ముందు నాకైతే ఈ అంకులే గుర్తొచ్చిండు. ఇక ట్రైన్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి పోయి మన సీట్లో కూర్చుందామని వచ్చి కూర్చున్నా. సీట్ని రిక్లైన్ చేసుకుందామని చెప్పి బటన్ ఏడుందా అని చెప్పి గంట సేపు లెంకిన, అస్సలు దొరకలేదు నాకు. పక్కనున్న అన్నాడు అడిగితే అప్పుడు చెప్పిండు ఇక్కడ ఉందని చెప్పి. ఫస్ట్ టైం వందే భారత్ కదా, సో బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ట్రైన్ స్టార్ట్ అయిన 2 మినిట్స్కే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిండు, కాంప్లిమెంటరీ ఇది. అండ్ మనం వందే భారత్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. బాటిల్ పైన నంబర్ స్కానర్ కూడా ఇచ్చిండు, ఇక్కడ నుంచి కూడా మనము ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి సీట్ ముందు హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, మనకి ఏదైనా నీడ్ ఉంటే కాల్ చేయొచ్చు. ట్రైన్లో చదువుకోవడానికి మనకు పేపర్ కూడా ఫ్రీ ఇస్తారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇదే తమిళనాడులో వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే హిందీ పేపర్ ఎందుకు ఇస్తారు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుండొచ్చు. వీడు నాకు పేపర్ ఇవ్వకుండా పోయిండు. మనం అసలే ఇంట్రోవర్ట్, ఎట్లా అడగాలో అర్థం కాలేదు. లాస్ట్కి అడిగి మరీ తీసుకున్నా. ఏదో చదువుదామని కాదులే, పేపర్ చూడక మస్తు రోజులైతుంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే నాకు ఓన్లీ ఫ్రంట్ పేజ్, సినిమా పేజ్ అండ్ స్పోర్ట్స్ పేజ్, ఈ 3 పేజీలు మాత్రమే తెలుసు. మిగతా వాటితో నాకు సంబంధమే లేకపోతుండే. ట్రైన్ 7 మినిట్స్ డిలే ఉంది. వందే భారత్ కూడా డిలే ఉంటే ఏందో మరి. ఇక నెక్స్ట్ స్టాప్ వరంగల్ అండ్ మన ఫస్ట్ స్టాప్ కూడా అదే. చలో ట్రైన్ అంతా ఒక రౌండ్ వేసేసి వద్దాం. ప్రతి కంపార్ట్మెంట్లో డోర్ పైన ఇట్లా ఒక స్క్రీన్ ఉంది, దాంట్లో ట్రైన్ ఎంత స్పీడ్ పోతుంది అండ్ నెక్స్ట్ స్టాప్ ఏంది అని చెప్పి క్లియర్గా చూపెడుతుర్రు. ఇక్కడ పైన చూడండి కెమెరా, ప్రతి డోర్కి ముందు ఒకటి ఉంది. ఇవి రెస్ట్ రూమ్స్. ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. ట్రైన్ మొత్తం కెమెరాస్ ఉన్నాయి. వందే భారత్ అయితే కపుల్ ఫ్రెండ్లీ అస్సలు కాదు, జాగ్రత్తగా వేసి కొంచెం. తూ సమझा? हाँ नहीं तू समझा नहीं. ఇదంతా స్టోరేజ్ సెక్షన్, ప్రతి కంపార్ట్మెంట్కి ఉన్నాయి. లైక్ ఫుడ్, వాటర్ బాటిల్స్, పేపర్, ఇట్లా అన్నీ స్టోర్ చేస్తారు ఈయనే. ఇవి వందే భారత్ కోచ్లో మిడిల్ సీట్స్ అయితే 2 గుడ్ ఉన్నాయి. ఫ్యామిలీస్కి అయితే మస్తు సెట్ అవుతాయి. ఇక్కడ ఏసీ అండ్ లైట్స్ ఆపరేటర్ నంబర్ ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే టెక్నీషియన్కి కాల్ చేయొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు క్విక్గానే. రాజమండ్రికి మ్యాక్స్ 11-11:30 కల్లా రీచ్ అవుతాము. చెప్పినా కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా, ఆడ నుండి పెళ్ళికోవాలి. పెళ్ళేమో తణుకులో, అటు నుండి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది అన్నారు రాజమండ్రి నుండి. నేను మీకు చెప్పినా కదా ఒక కపుల్ని కలిసిన అని చెప్పి. వాళ్ళు నా సీట్ దగ్గర ఉన్నారు, వాళ్ళ పక్కకు ఒక పోరగాడు ఉన్నాడు. పాపం వాడైతే వాళ్ళ దగ్గర బుక్ అయిపోయిండు. నేను మీకు స్టోరీ ఏందనేది చెప్తా, వెయిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పోయినా సీట్లో కూర్చుంటిగా ఈ డిస్ప్లేలో నెక్స్ట్ స్టాప్ ఏంది, ట్రైన్ ఎంత స్పీడ్ పోతుంది అండ్ ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, అంత ఇన్ఫో ప్రతిదీ చూడొచ్చు. ఎవ్రీ కంపార్ట్మెంట్కి 2 స్క్రీన్స్ ఉన్నాయి ఇట్లానే. ఇక ఇప్పుడే టీసీ చెకింగ్ స్టార్ట్ చేసిండు. నాకు ఫుల్ నిద్ర వస్తుంది, మస్తు టైర్డ్ ఉన్నా, నిన్న కూడా జర్నీ చేసిన కదా. టీసీ చెకింగ్ అయిపోగానే మంచిగా వంట. అబ్బా టీసీ చాలా టైం తీసుకుంటుండు, నాకేమో మస్తు నిద్ర వస్తుంది. అమ్మయ్య చెకింగ్ అయిపోయింది, ఇక నేను పండుకుంటా. అమ్మో నేను వండుకోగానే ట్రైన్లో కోళ్ళ దొంగలు వస్తే ఈ జనాలు నోలు కాపాడాలి. నేను చిన్నప్పుడు ఏ జర్నీ చేసినా ఇదే అనుకునేటోన్ని, జర్నీలో ఏదో ఒక ప్రమాదం కావాలి, అందరిని నేనే కాపాడాలి, నేను ఒక హీరో అయిపోవాలి అని చెప్పి. అంతా పవర్ రేంజర్స్ ప్రభావంలే. మీలో ఎవరైనా ఇట్లా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా కాన్ఫిడెంట్గా టీ సర్వ్ చేస్తుండు అనుకున్నారు కదా, కాదు హాట్ వాటర్ పోసి ఇస్తుండు కప్లో.
నువ్వు టికెట్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే టీ ఆర్ కాఫీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక చిన్న ప్లేట్లో టీ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్ బ్యాగ్ అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చిస్తాడు. దాని తర్వాత హాట్ వాటర్ని కప్లో పోషిస్తాడు. మనం ఆ కప్లో కలుపుకొని తాగడమే. నాకు ఇట్లా అస్సలు నచ్చదు. టీని మంచిగా మసాలా పెడితేనే టేస్ట్ వస్తుంది, లేదంటే అసలు రాదు. నాకు తాగబుద్ధి కూడా కాదు అట్లా. ఇప్పుడే ఖమ్మం వచ్చింది. ఈ స్టేషన్కి నేను రావడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, అదొక అడ్వెంచర్లేండి. నాకు ఆడ ఆంటీ వాళ్ళందరూ కూర్చొని గట్టిగానే ఏదో జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటుర్రు. అందరు కలిసి ముచ్చట పెడుతుర్రు అంటేనే ఏదో ఒక అంకుల్కి ఈరోజు మూడినట్టుంది. మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. నెక్స్ట్ స్టాప్ ఏలూరు. ఒక 10 minutesలో వస్తుంది. పాట పాడుకుందామని చెప్పి రెస్ట్ రూమ్కి వచ్చిన. ఇక్కడ పాటనే కాదు, డ్యాన్స్ కూడా వేయచ్చు. కంపారేటివ్లీ మన జనరల్ ట్రైన్స్ కంటే 200 times బెస్ట్ ఉన్నాయి రెస్ట్ రూమ్స్ అయితే వందే భారత్లో. ఇట్లనే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అయితే పర్లేదు, వీ కెన్ సీ దిస్ నీట్నెస్. బట్ నార్త్ సైడ్ పోతే మాత్రం బెటర్ డోంట్ ప్రిఫర్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్స్. అస్సలు మనం తట్టుకోలేం అది. ట్రైన్లో ఒక లవ్ కపుల్ కలిసిరని చెప్పిన కదా, వాళ్ళు నాకు వాళ్ళ స్టోరీ చెప్పిర్రు. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అసలు మూవీలో కూడా అట్లుండవు. వాళ్ళిద్దరు కజిన్స్, ఐ మీన్ బావమరదలు, అండ్ ఇద్దరు బీటెక్ సేమ్ కాలేజ్. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ద మోస్ట్ టాప్ కాలేజ్ అనమాట, చాలా ఫేమస్. అబ్బాయి అమ్మాయి కంటే 2 years సీనియర్ అనమాట. ఈయన బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు ఆమె 1st year. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు ఈయన దగ్గరకు వచ్చి కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది అంట కదా, కొంచెము జాగ్రత్తగా చూసుకో, మంచిగా చూసుకో అని చెప్పిండంట. ఈయన చాలా మంచిగా చూసుకుండు. ఎంత మంచిగా చూసుకుండు అంటే అమ్మాయిని లవ్లోనే పడేసిండు. డ్యూరింగ్ బీటెక్ ఇద్దరు మంచిగా లవ్ చేసుకోరు. అబ్బాయికి బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది ఇన్ఫోసిస్లో. బెంగళూరు వెళ్ళిపోయింది ఈయన. ఈ అబ్బాయి బెంగళూరు అయిపోయిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఆ అమ్మాయి కాలేజ్లో ఉన్న 2 years బాగానే వర్కౌట్ అయింది. దాని తర్వాత మెల్లగా గొడవలు స్టార్ట్ అయినాయంట. ఇక ఈయనకు చిరాకు వచ్చేసి నాకు నువ్వంటే ఇష్టం లేదు, మనం విడిపోదామని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేసారు. వెంటనే కరోనా కూడా వచ్చింది. దానివల్ల ఒక 1.5 year వీళ్ళ మధ్యన డిస్టెన్స్ వచ్చిందంట. హియర్ కమ్స్ ద ట్విస్ట్. అమ్మాయి వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేద్దాం ఆమెకు అని చెప్పి ఫిక్స్ అయ్యి, బయట మ్యాచెస్ చూడడం ఎందుకు, తెలిసిన వాళ్ళకి ఇస్తేనే బెటర్ కదా అని చెప్పి అబ్బాయి వాళ్ళ డాడీని వచ్చి అడిగిరంట. ఇట్లా అనుకుంటున్నాం, మీకు ఇష్టమేనా అని చెప్పి. మాకు ఇష్టమే, వాడిని కూడా నేను ఒకసారి అడిగి ఒపీనియన్ తెలుసుకుంటా అని చెప్పి అబ్బాయిని అడిగిండంట వాళ్ళ ఫాదర్. ఈయన నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పిండంట. మళ్ళీ ఈ బాయ్ తనని మిస్ అవ్వద్దని చెప్పి రియలైజ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ తోటిని వాళ్ళ ఇంటికి పోయి అడిగిండంట. ఇట్లా మాకు ఓకే పెళ్ళి చేసుకోనీకి అని చెప్పి చెప్పిండంట. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఇక ఆఫ్టర్ 3 months ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి వేరే మ్యాచ్ సెట్ అవుతుంది అనుకునే టైంలో ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవట్లేదు, సారీ అది ఇది అని చెప్పి ఫైనల్లీ ఆ అమ్మాయి కూడా కన్విన్స్ అయ్యి ఇద్దరు ఇంట్లో మాట్లాడి ఒప్పించుకొని పెళ్లి చేసుకోరు. ఇది వీళ్ళ స్టోరీ. ఏలూరు కూడా క్రాస్ అయినాం. నెక్స్ట్ స్టాప్ ఇక రాజమండ్రినే. ఇప్పుడే రాజమండ్రికి ఎంటర్ అయినాం. అసలు ఎంటర్ అవ్వగానే చేపల చెరువులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ ఈత చెట్లు తోటలు అనుకుంటా. ఈ ఈత చెట్లైనా లేదా కామెంట్ చేయండి. నేను గోదావరి అనగానే కొబ్బరి తోటలు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఆ తోటల కంటే ఈ ఈత చెట్టు తోటలే ఎక్కువ ఉన్నాయి ఈడ. నెక్స్ట్ 5 minutesలో గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. బ్రిడ్జ్ పై నుండి ట్రైన్లో ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అబ్బా, ఇదైతే పక్కా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది పుష్కర్ ఘాట్. గోదావరి గట్టును ఆనుకునే శివాలయం ఉంది, విజిట్ చేయాలి పక్కా.
ఈ టెంపుల్ ఎట్లుంటుందో గోదావరిలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనలీ రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ఈ డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు ఇంకా. నేను స్టేషన్లో ఎప్పుడు ట్రైన్ దిగుతున్నా కానీ నాకైతే ఇదే ఫీలింగ్ వస్తుంది. మా ఫ్రెండ్ గాడు వచ్చిండు పిక్ చేసుకోనికి. దిస్ ఈజ్ రాజమండ్రి స్టేషన్. అన్న పార్కింగ్ టికెట్ గురించి ఆగమాగం చేస్తుండు. దిగుతున్నానా రాజమండ్రిలో ఇప్పుడు ట్రైన్ దిగుతున్నానా ఇద్దరు అచ్చ గోదావరి స్లాంగ్ లో మాట్లాడుతారు. అమ్మ ఇంకా తెలుస్తుంది. ట్రైన్లో వచ్చినా మస్తు మందే ఉన్నారు రాజమండ్రి వాళ్ళు. కానీ పెళ్ళికి పోతున్నామంటే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని పోవాలి కదా. సో మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టమని చెప్పి షాప్లో చెప్పిండంట. ఇప్పుడు అదే కలెక్ట్ చేసుకొని పోతున్నాము. షాప్ చూస్తే బాగుంది కదా అని చెప్పి వచ్చిండు అనుకున్నా, కానీ షాప్లో అమ్మాయి బాగుందని వచ్చిండని చెప్పి తర్వాతనే అర్థమైంది నాకు. ఈ కనబడే ప్లేస్ ఏందో ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఇది తెలియదు ఈ ప్లేస్ ఏందో. గోదావరిలో ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడే మా ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చిన. ఇక ఫ్రెష్ అయ్యి తిని పడుకుంటా కొద్దిసేపు. లేచిన తర్వాత హెయిర్ స్పా చేసుకొని సలూన్కి పోవాలి. పెళ్ళి కదా అని చెప్పి సోకులు పడదాం అనుకున్నా, కానీ అది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు ఏమైంది ఏందనేది మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దనంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.